విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగును. మే 6వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరుగును. స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, ఎన్టీఆర్ సర్కిల్, పంటకాలువ రోడ్, విజయవాడ. సమస్యలతో బాధపడుతున్నారా? వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా? అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? అయితే రండి, పాల్గొనండి. యేసయ్య ద్వారా అద్భుతాలు పొందుకొనండి. దైవజనులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఉదయం లేవగానే ప్రభుని స్తుతిస్తున్నారు కదా, యేసయ్యకి థ్యాంక్స్ చెప్తున్నారా? ఈ మంచి దినం యేసయ్య మనకి ఇచ్చినందుకు యేసయ్యకి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పవలసిన వారమైన. మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు ఎంతో శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి కదా. ఆ వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో దీవించబడుతున్నాం. మరి ఈ దినము కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చున్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ చక్కని మాటలు ఎవరిని గూర్చంటే ఇశ్రాయేలు ప్రజలను గూర్చి వ్రాయబడిన మాటలు. ఇశ్రాయేలు ప్రజలకు కష్టం ఎదురైనప్పుడు, ఆపదలు ఎదురైనప్పుడు, వారికి అనేక కష్టాలు వారు ఆవరించిన సమయంలో వారట మనుషులకు మొర్రపెట్టలేదు, కానీ అధికారుల దగ్గరికి వెళ్ళి మొర్రపెట్టలేదు, కానీ వారు దేవుని దగ్గరకు వచ్చి వారు మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి మొర్ర ఆలకించి వారికున్న ఆపదల్లో నుంచి వారిని విడిపించినట్లుగా ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డ, మన దేవుడు ఎవరంటే మనకున్న ఆపదల్లోంచి, కష్టాల్లోంచి విడిపించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఏ కష్టంలో ఉన్నావు నాన్న? ఏ నష్టం నిన్ను ఆవరించింది? ఎటువంటి ఆపదల్లో మీరున్నారో, మరి ఆర్థికపరమైన ఇబ్బందుల, అనారోగ్య సమస్యల, ఇరుకులు, ఇబ్బందుల, అలాగే మరి ఎవరు తీర్చలేని సమస్యలతో అల్లాడిపోతున్నారా? ఎవ్వరు కూడా మరి మీ యొక్క కష్టకాలంలో ఎవరి దగ్గరికి వెళ్ళి మొర్రపెట్టినా ఎవరి సహాయము నాకు రాలేదని బాధపడుతున్నారా? దేవుని బిడ్డ, ఎటువంటి ఆపదలో మీరున్నా, ఎటువంటి కష్టంలో మీరున్నా, దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఆయన సన్నిధిలో మొర్రపెట్టినట్లయితే ఆయన నీ కష్టకాలంలో నిన్ను ఆ కష్టాల నుంచి తప్పించే దేవుడు, నువ్వు ఉన్న ఆపదల్లో నుంచి నేను విడిపించే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఎంతో కాలం ఆ కష్టాలు ఉండవు నాన్న, ఆపదలు మరి ఎంతో కాలం ఉండవు. ఆపదలు అన్నిటిలో నుంచి దేవుడు నేను విడిపించబోతున్నాడు. ఆయనకి మరి ప్రార్థిస్తావా? ఆయన సన్నిధిలో మొర్ర పెట్టగలుగుతావు? ఇశ్రాయేలు ప్రజల్లాగా ఆయన సన్నిధిలో మొర్ర పెట్టే అనుభవం మనకు కావాలి నాన్న. ఈరోజు ఈ వాగ్దానం ఎక్కడుండి వింటున్నావో నాన్న, మరి నీ ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి ఆపదలో ఉన్నా యేసయ్యకు మొర్ర పెడితే నీ మొర్ర ఆయన వినే దేవుడు, నీ ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. ఆయన నీ మొర్ర విని నీకు సహాయం చేయగలిగినవాడు. నువ్వు ఉన్న ఆపదలన్నిటిలోంచి నేను నిన్ను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. నీ కష్టాలన్నిటిలోంచి నేను విడిపిస్తానని దేవునికి వాగ్దానం ఇస్తున్నారు. మరి ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా? ఈ మంచి వాగ్దానం యేసయ్యకి ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తారా? యేసయ్య థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ప్రార్థన చేసుకుందామండి.
పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. యేసయ్యా, ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. వారు ఎటువంటి కష్టకాలంలో ఉన్నారో, ఎటువంటి ఆపదలో ఉన్నారో ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా. అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారేమో, అనారోగ్య పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారేమో, నిందలు, వేదనలు, శోధనలు, బాధలు వారిని ఆవరించి ఉన్నాయేమో ప్రభా. అయ్యా, మానసిక ఒత్తిడి ప్రభు అనుభవిస్తున్నారేమో. అయ్యా, నిరుద్యోగ సమస్యలతో అల్లాడిపోతున్నారేమో. అన్ని ఎరిగిన దేవుడు ప్రభా, వారిని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన ఆలకించు దేవుడుగా ఉన్నావు అయ్యా. వారి ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన ఆలకించి వారికున్న ప్రతి కష్టకాలం నుంచి వారికి విడుదల కలుగునుగాక. వారికున్న ఆపదలన్నిటిలో నుంచి వారు విడిపించబడుదురుగాక, తప్పించబడుదురుగాక. తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.